నమస్తే అండి, అందరికీ జయ రామకృష్ణ. నేటి సద్భావన పాఠం ప్రార్థన చెప్పుకుంటున్నాము. నేటి సద్భావన: తన యొక్క ఆలోచనలని భావాలని నిర్లక్ష్యం చేసేవాడు ఆధ్యాత్మిక జీవితంలో పురోభివృద్ధిని సాధించలేడు అని అంటున్నారు. అంటే మనల్ని మనము ఇంట్రాస్పెక్ట్ చేసుకుంటూ ఉండాలన్నమాట. మనలో ఏం భావాలు చెలరేగుతున్నాయి, మనకి ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి, కరెక్ట్గానే వెళ్తున్నామా లేదా, ఇవన్నీ మన భావాలు ఎలా ఉన్నాయి, అంటే నెగిటివ్గా ఉన్నాయా పాజిటివ్గా ఉన్నాయా, ఇవన్నీ మనము చూసుకుంటూ ఉండాలంట ఆధ్యాత్మిక జీవితంలో కూడా. అంటే డౌన్ అయిపోతూ ఉంటాము ఒక్కొక్కసారి. అట్లా ఉన్నప్పుడు ఏంటి మనము ఏం చేసి మళ్ళీ లైన్లోకి రావాలి, ఇవన్నీ మనం చూసుకుంటూ ఉండాలన్నమాట. లేకపోతే ముందుకు వెళ్ళలేరు, పురోభివృద్ధి అనేది ఉండదు అంటున్నారనమాట. మామూలుగా ప్రాపంచిక జీవితంలో అయినా అంతే కదా, మనము నెగిటివ్ మెంటాలిటీ వచ్చేస్తూ ఉందనుకోండి. అంటే ఎక్కువ మనం ఎప్పుడైతే రీఛార్జ్ చేసుకోవడం లేదో మనల్ని మనము, అప్పుడు మనకి నెగిటివ్ థాట్స్ వస్తుంటాయి, ఫ్రస్ట్రేషన్ వస్తుంటుంది, కోపము, యాంగ్జైటీ, ఇట్లాంటివన్నీ కూడా అప్పుడే అనమాట మనకు వచ్చేది. కాబట్టి మనకి ఎందుకు వచ్చాయో వెంటనే మనం ఏం చేయాలి, మన నిజమైనటువంటి సొల్యూషన్ ఎవరు, భగవంతుడు. కాబట్టి ఆ నిజధామానికి వెళ్తూ ఉండాలన్నమాట వెంటనే. ఇంకా ఎక్కడ ఎవరి దగ్గర సలహాలు సంప్రదింపులు చేయనవసరం లేదు. వెంటనే భగవంతునికి కనెక్ట్ అవుతూ ఉంటే చాలు, మనలో ఉన్నటువంటి నెగిటివ్నెస్ తగ్గిపోతుంది, మనం పాజిటివ్గా మళ్ళీ చేంజ్ అవుతాం. కొంచెం టైం పడుతుంది. ఎట్లా ఆ టైం ఎలా పడుతుంది అంటే ఎవరెవరి సాధనని బట్టి, వాళ్ళకున్న మానసిక శక్తిని బట్టి ఉంటుందన్నమాట. కొంతమందికి సంవత్సరాలు పట్టచ్చు, కొంతమందికి ఒక్క రోజులోనే కోలుకొని మళ్ళీ నార్మల్ లైఫ్లోకి వచ్చేయచ్చు. కాబట్టి ఎవరెవరి శక్తిని బట్టి, ఎవరెవరి సాధన తీవ్రతని బట్టి, వాళ్ళ దీన్ని బట్టి, వాళ్ళకున్న జ్ఞానాన్ని బట్టి తొందరగా బయటపడతారు ఆ సమస్యలను. లేకపోతే ఒక సమస్య అయిన తర్వాత ఒక సమస్య వస్తూనే ఉంటుంది, వాళ్ళు సాల్వ్ చేసుకోలేకపోతారు. ఎప్పుడు నీకు సమస్యలు తగ్గుతూ ఉంటాయంటే నువ్వు భగవంతుని వైపు అడుగులు వేసినప్పుడే అనమాట. నాకు టైం లేదు, నాకు చాలా సమస్యలు ఉన్నాయి అంటే ఆ సమస్యలు ఇంకా ఎక్కువైపోతూ ఉంటాయి. నిజం ఇది మాత్రము. కాబట్టి ఎంత సమస్యల్లో ఉన్నా నువ్వు ఎంతో కొంత జపం చేసుకో, ఎంతో కొంత ధ్యానం చేసుకో, ఎంతో కొంత శాస్త్రాలను అధ్యయనం చేయి. అలా చేసినప్పుడు మన బాధలన్నీ తగ్గించి వేయబడతాయి. అదే అంటారు, కర్మ కంప్రెస్ అవుతుంది అంటారు. కర్మ అనుభవించాల్సిందే, కర్మను తీసేసే వాళ్ళు ఇక్కడ ఎవ్వరు లేరనమాట. గురువు కానీ భగవంతుడు కానీ ఎవరు తీసేయలేరు. కానీ ఏమవుతుంది, కర్మని ఒక 10 సంవత్సరాలు అనుభవించాల్సిన కర్మని 10 రోజుల్లోనే అనుభవించేసి క్యాన్సిల్ అయిపోతుంది అనమాట. అది తీరిపోతుంది. కాబట్టి మనము అది అర్థం చేసుకొని మన నిరంతర సాధన ఎందుకు చేయాలి అనేది అర్థం చేసుకోవాలంట. అందుకనే కదా ఈ వీక్ నేను కొన్ని పేజెస్ పోస్ట్ చేయలేకపోయాను, కొంచెం బిజీ షెడ్యూల్ వల్ల. చేస్తాను. కొందరు అడిగారు, అయ్యో చేయలేదు చేయండి అని. కాబట్టి వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి అడిగితే కొంతమందికి పర్సనల్గా కూడా పంపించాను. చేస్తాను, రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉంటాను. పాఠం: మన అంతరిక జీవితాన్ని క్రమబద్ధం చేసుకోవాలి. ఇదంతా అంతరంగ జీవితం గురించే కదా మనం మాట్లాడుకుంటున్నాం. కాబట్టి ఫస్ట్ లోపల నువ్వు సాటిస్ఫైడ్గా, సంతృప్తిగా ఉన్నావు, శాంతిగా ఉన్నావు అంటే అప్పుడు బయట ప్రపంచం కూడా నీకు అలాగే కనపడుతుంది. మనము యద్భావం తద్భవతి అని మనం ఎన్నోసార్లు చెప్పుకుంటాం కదా. కాబట్టి మనకు లోపల ఎలా ఉంటుందో ప్రపంచం బయట అలాగే కనపడుతుంది అనమాట. కాబట్టి అంతరంగాన్ని ఫస్ట్ నువ్వు క్రమబద్ధం చేసుకో. దాన్ని ఒక డైలీ రొటీన్ ఇది అని ఒక రొటీన్ ఉండాలంట ప్రతి ఒక్కరికి కూడా. కొంచెం సేపు లేవగానే ఒక హాఫ్ అన్ అవర్, 10 నిమిషాలు మీకున్న టైంని బట్టి ఒక మంచి గ్రంథాన్ని, ఏదైనా మంచి పుస్తకాన్ని చదవడము. లేదంటే మనం పోస్ట్ చేస్తున్నాం గ్రూప్లో పేజెస్, ముందు రోజులు కూడా ఉంటాయి, అవి కూడా చదువుతూ ఉన్నారనుకోండి, ఇంకే పుస్తకం కూడా మీకు అవసరం ఉండదు అనమాట. పుస్తకాలు ఇంకా కొనలేదండి మేము అనేవాళ్ళు అలా కూడా చేయొచ్చు. కాబట్టి ఇది మనకు మనమే చేసుకోవాలి, కానీ ఇంకొకరు చేసేది కాదు. మనల్ని మనమే క్రమబద్ధం చేసుకోవాలన్నమాట. ఎప్పుడైనా ఉత్సాహం తగ్గితే దానిని 2 3 చేయటానికి ప్రయత్నించు. కాబట్టి ఎప్పుడైనా ఉత్సాహం తగ్గింది, డల్గా అనిపిస్తుంది అంటే ప్రయత్నపూర్వకంగా మళ్ళా జపం చేయాలన్నమాట. ఇంట్రెస్ట్ లేకపోయినా చేయండి అంటారు. అందుకు శారదమాత ఏమంటారు, నేను ఎన్నోసార్లు చెప్పాను ఈ ఎగ్జాంపుల్. మనం వెళ్ళి నదిలో మనమంతకు మనం పడినా మన బట్టలు తడిచిపోతాయి. లేదు వేరే వాళ్ళు వచ్చి తోసేసినా కూడా బట్టలు తడిచిపోతాయి. కాబట్టి మనము
చేస్తూ ఉండాలి సాధనం, ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా అదే సెట్ అయిపోతుంది అనమాట, మైండ్ అదే సెట్ అయిపోతూ ఉంటుంది. ఇంకా ఉత్సాహం తెచ్చుకోవాలి, అబ్బా లేదు నేను ఎందుకు కింద పడిపోతున్నాను, మళ్ళీ లేవాలి నేను అని అనుకుని మళ్ళీ సాధనని ప్రారంభిస్తూ ఉంటారు. రెండింతలు మూడింతలు ఉత్సాహంతో చేయటానికి ప్రయత్నించు అంటున్నారు. నువ్వు ఇంతకుముందు గంట సేపే వెచ్చించావనుకో, గంట సేపు నువ్వు రీఛార్జ్ చేసుకున్నట్టు కదా, గంట సేపు రీఛార్జ్ చేసుకున్నా నువ్వు కిందకి పడిపోతున్నావు అంటే ఇంకా 2 గంటలు కేటాయించడానికి ప్రయత్నించు అని చెప్తారనమాట. కాబట్టి ఏమంటున్నారు, అప్పుడప్పుడు ఆధ్యాత్మిక ప్రమత్తత ఆవులిస్తూ ఉంటుంది, దానిని సాహస హృదయంతో అధిగమించాలి. సో అప్పుడప్పుడు మనం ప్రతి ఒక్కరు ఎంత పెద్ద సాధకులైనా కూడా డల్ అవుతూ ఉంటారు, దానికి మనం భయపడకూడదు అనమాట. దానికి మళ్ళా సాహసంతో దాన్ని అధిగమిస్తూ ఉండాలి అంటున్నారు. భగవంతుడు మనకు దూరంగా ఎక్కడో లేడు, మనం ఇలా భావించడం వల్లే అతడు దూరంగా ఉన్నట్లు అగుపిస్తున్నాడు. పవిత్రత విశ్వాసాల ద్వారా ఆయన సామీప్యాన్ని పొందాలి. కాబట్టి భగవంతుడు మనకేం దూరంలో లేడు, ఎవరికో వాళ్ళకెవరికో వీళ్ళు బాగా సాధన చేస్తున్నారు, వీళ్ళకి మాత్రమే భగవంతుడు బంధువేమో, భగవంతుడు వీళ్ళకి మాత్రమే కరుణిస్తాడేమో అనుకోవడానికి లేదనమాట. అందరినీ, దొంగల్ని దొరల్ని అందరినీ, పాపాత్ముల్ని పుణ్యాత్ముల్ని అందరినీ ఒకటేలాగే కరుణిస్తాడు. ఎప్పుడు నువ్వు భగవంతుని వైపు ఒక అడుగు వేసినప్పుడు అనమాట, సాహసంతో ఒక అడుగు వేసినప్పుడు. ఎన్ని సమస్యలున్నా బయటకు వచ్చి నువ్వు కొంచెం భగవంతుని వైపు దృష్టి సారిస్తే ఆయన నిన్ను లాక్కుంటాడు. ఇంకా పైగా ఏమంటారు, ఎవరైతే పతితులు ఇలాంటి వాళ్ళు ఉన్నారో, ఎవరైతే పాపాత్ములు ఉన్నారో వాళ్ళ పట్ల ఇంకా శ్రద్ధ ఇంకెక్కువ చూపిస్తాడు అని చెప్తారనమాట. ఇప్పుడు ఒక తల్లికి 2 బిడ్డలు ఉన్నారనుకోండి, ఒక బిడ్డ అంగవైకల్యంతో పుట్టాడనుకోండి, ఆ బిడ్డ మీద ఎక్కువ శ్రద్ధ చూపిస్తుంటుంది తల్లి అయినా కూడా. అట్లా ఎవరికైతే లోపాలు ఉన్నాయో, ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో అటువంటి బిడ్డల పట్ల ఇంకెక్కువ శ్రద్ధ చూపిస్తాడంట భగవంతుడు. కానీ మనమేమనుకుంటాం, మనం చాలా పాపం చేసేసాము, మనం ఇంక దీనికి దూరంగా ఉండిపోదాము అని అనుకుంటాం. కానీ అవసరం లేదనమాట. ఎంత మనము తప్పులు చేస్తున్నా ముందు కాలంలో ఎంత తప్పు చేస్తున్నా మళ్ళీ మనం లైన్లోకి వచ్చేసి మళ్ళీ మనం భగవంతుని శరణు వేడుకుంటే ఆయన మనల్ని క్షమించేసి చాలా తొందరగా హక్కును చేర్చుకుంటాడనమాట. కాబట్టి ఇది పాఠం. సో పాఠంలో మనం ఏం తీసుకుందాము, టేక్అవే పాయింట్ అంటే, ఎప్పుడైనా ఉత్సాహం తగ్గితే ప్రయత్నపూర్వకంగా ఇంకా 2 3 ఉత్సాహంతో ముందుకెళ్దాము, సాహసంతో దాన్ని ఆ డౌన్ఫాల్ని అధిగమిస్తాము అనేది మనం పాఠంగా తీసుకుందాము. ప్రార్థన. హే దయానిధి, నా ఆలోచనలను పనులను వక్రతల నుండి తప్పించు. ప్రతిక్షణం నా ఆలోచనలు పనులు నిన్నే వ్యక్తీకరించాలి. నీ దివ్య జీవనంతో నా జీవనం లయబద్ధంగా సాగాలి. నీ సేవలో నేను అలసిపోకుందును గాక, నీ ఎడల భక్తిలో తీవ్రత కోల్పోకుందును గాక. చూడండి ఎలా ప్రార్థన చేస్తున్నారు. కాబట్టి నా జీవితం ఎప్పుడు నీతోనే ముడిపడి ఉండాలి అని మనం భగవంతుని వేడుకుంటున్నాం అనమాట. ప్రతి క్షణము నా ఆలోచనలు పనులు నిన్నే వ్యక్తీకరించాలి. ఇంకా ఎప్పుడు చూసినా మనం భగవంతుడి గురించే మాట్లాడుతూ, భగవంతుడి గురించే ఆలోచన చేస్తూ, ఏ పని చేస్తున్నా భగవంతుడి నామమే మనకు వస్తూ ఉందనుకోండి, అప్పుడు మన కర్మలు కూడా తగ్గిపోతాయి అనమాట. ఇంకా ఎందుకంటే మనకి కొత్త కర్మలు కూడా అంటించుకోము మనము, ఎందుకంటే మంచి పనిలో ఉన్నాం కదా మనము. కాబట్టి ఆ సాధన అది కావాలి అంటున్నారు అనమాట. నువ్వు ఏ పని చేస్తున్నా మనసు మాత్రం భగవంతుని మీద ఉంచాలి అని చెప్తారు. ఇప్పుడు కొంతమంది దానికి ఎగ్జాంపుల్ ఏం చెప్తారంటే, ఇప్పుడు పల్లెటూర్లలో అట్లా వడ్లు దంచుతూ ఉంటారు చూసారా, ఇట్లా దంచుతూ ఉంటారు, ఒక పక్క ఇంకేవో మాట్లాడుతూ ఉంటారు. ఇంకా కొంతమంది చూడండి బిందె మోసుకొస్తూ ఉంటారు తల మీద పెట్టుకొని, వాళ్ళు కబుర్లు చెప్తూ ఉంటారు, అన్నీ చేస్తుంటారు, చేత్తో కూడా పట్టుకోరు, కానీ అట్లాగే మోసుకొస్తుంటారు. అంటే వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఎంతగా ఉంది అనేది మనం అర్థం చేసుకోవడం. అట్లా మనం కూడా అంతే, ఎన్ని పనులు చేస్తున్నా కూడా భగవంతుని మీద మనసు అనేది ఉంచుకొని ఉండాలి అని చెప్తున్నారనమాట. కాబట్టి నా ఆలోచనలన్నీ ఎప్పుడు నిన్నే వ్యక్తీకరించేలాగా చేయండి అని చెప్తున్నారు. నీ దివ్య జీవనంతో నా జీవనం లయబద్ధంగా సాగాలి. సో భగవంతుని జీవనం ఎలా ఉందో అర్థం చేసుకుని ఆయన గుణగణాలను మనము పుణికిపుచ్చుకోవటానికి ప్రయత్నం చేయాలంట. నీ సేవలో నేను అలసిపోకుందును గాక. కాబట్టి నాకు టైం ఉంటే సేవ చేస్తాను, వీలైతే సేవ చేస్తాను కాదనమాట. నేను అసలు అలసిపోకూడదు స్వామి నీ సేవ చేసే దాంట్లో అని కోరుకుంటే ఏమవుతుంది, ఆయన మనకు కావలసిన పరిస్థితుల్ని అన్నిటినీ కూడా సమకూర్చిపెడతాడు.
ఇస్తాడనమాట. కరెక్ట్గా మనకి ఎటువంటి పరిస్థితుల్లో ఉంటే మనం సేవ చేయగలుగుతామో అటువంటి పరిస్థితులన్నీ ఆయన సృష్టిస్తాడనమాట. కాబట్టి మనము గుడ్డిగా నమ్మేసేయాలి ఇంకా భగవంతుని, అంతే అనమాట. శరణాగతి అయిపోవాలి. కాబట్టి నీ సేవ నేను ఎప్పుడు చేస్తూ ఉంటాను, నేను అలసిపోయాను అని ఎప్పుడు అనుకోకూడదు స్వామి అని ప్రార్థన చేస్తున్నారు. నీ ఎడల భక్తిలో తీవ్రత కోల్పోకుందునుగాక. సో ఎప్పుడు భక్తిలో తీవ్రత పెరుగుతూనే ఉండాలన్నమాట. ఇంత అంటే ఆ తీవ్రత అనేది ఎక్కడ కొలమానం ఏమిటి అంటే, నీవు భగవంతుని పేరు ఉచ్చరించగానే నీ కళ్ళలో నీళ్ళు వచ్చేస్తున్నాయి, ఈ రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి అనుకోండి, అది శుద్ధ భక్తి అంటారనమాట. ఆ స్థితికి వచ్చాము అని అర్థం అనమాట. ఇంకా వాళ్ళకి ముక్తి కూడా అదే అని చెప్తారనమాట. శుద్ధ భక్తి వచ్చింది అంటే జ్ఞానం వచ్చినట్టే. ఇంకా జ్ఞానం ఉంది అంటే భక్తి ఉన్నట్టే. జ్ఞానము భక్తి రెండు పక్కపక్కనే వెళ్తుంటాయి అనమాట. దే విల్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్ అని చెప్తారనమాట. భక్తి పెరిగే కొద్దీ జ్ఞానం పెరుగుతుంది. ఊరికే మూఢభక్తి కాదనమాట, నిజమైన భక్తి. నువ్వు భగవంతుడితో సంభాషణ ప్రారంభించటము, భగవంతుని కోసం తల్లడిల్లిపోవడము, అట్లా నువ్వు చేస్తూ ఉంటే అది నిజమైన శుద్ధ భక్తిగా మారుతుందనమాట. శుద్ధ భక్తుల కోసం భగవంతుడే వేచి ఉంటాడంట. అటువంటి భక్తుల్ని దర్శించాలని భగవంతుడు అనుకుంటాడంట. ఆయనే పరిగెత్తుకుని వస్తాడనమాట అటువంటి భక్తుల కోసం. అట్లా మనం శుద్ధ భక్తులుగా మారడానికి ప్రయత్నం చేసే దాంట్లో భాగమే ఇవన్నీ. మనం రోజు ఏదో ఒక భావాన్ని మన బుర్రకి ఎక్కించుకుంటున్నాం అనమాట. ఎక్కించుకునే కొద్దీ లోపల ఉన్న కల్మషాలన్నీ బయటకు వచ్చేస్తాయి కదా. అందుకని మనం ఈ ప్రయత్నం చేస్తున్నాం అనమాట. సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. థ్యాంక్ యూ. జయ రామకృష్ణ.